कल आया मैं यहाँ पे परसों आया था आपको वेट मिला కరెక్ట్ దొరికిస్తలేను. పంతొమ్మిదవ వార్డు మున్సిపాలిటీలో గొంతుపోయేదాన్ని ఇదే ఈరోజు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 19వ వార్డులో ఈవినింగ్ ఈరోజు సాయంత్రము ఎన్నికల ప్రచారానికి వస్తే ఊరు అంతా వార్డు మొత్తం గదిలో చిన్నలాగా అనిపిస్తుంది. ఒక జన స్రవంతిలాగా ఇక్కడ అనిపిస్తుంది. ఈ జనాలను చూస్తుంటే మా ఫిరోజ్ భాయ్ది విజయం ఖాయం. అంతేకాకుండా దానికి తోడు మల్లెడ్డి రంగారెడ్డి గారు చేసిన డెవలప్మెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్, ఇందిరా మిండ్లే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, ఫ్రీ బస్సే కానివ్వండి, ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే అన్నిటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి మహిళలకు కానివ్వండి ఇంకా అన్ని రకాలుగా 100 పడకల హాస్పిటల్. ఇంతేకాకుండా ఈరోజు మీరంతా చూస్తున్నట్టయితే ఇప్పుడు కొత్త రోడ్లు కూడా వస్తున్నాయి. గత పాలకులు ఏం రోడ్లు వేసిండ్రు ఏంటంటే ఇలాగా అన్ని గతుకులున్న రోడ్లు ఉంటాయి. అంతా నీట్గా ఒక హైవేని తరపించేలా ఈరోజు నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా ఫిరోజ్ ఇంతకు ముందు కూడా వాళ్ళ మదర్ వాళ్ళ కౌన్సిలర్గా ఉండే అభివృద్ధి పనులు ఎన్నో చేసిండ్రు. అదే బాటలో కొడుకుగా ఈరోజు ముందుకు వచ్చి మీ ముందుకు అందరికీ కూడా మీకు ఓటు వేయమని చెప్పి అడగడానికి రావడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ యొక్క అవకాశాన్ని 19వ వార్డుకు గెలిస్తే మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ప్రధానంగా 19వ వార్డులో రోడ్లది, డ్రైనేజ్, మళ్ళీ వాటరు, అంతేకాకుండా ఇక్కడ చిన్న ఒక గుడి ఒకటి ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి. ఆ 2-3 సమస్యలు కూడా ఇమీడియట్గా తీర్చేలాగా ఫిరోజ్ భాయ్ చూసుకుంటారు గెలిచిన తర్వాత. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే కాదు చేయకూడదు. ఇక్కడ దాదాపు 15 ఏళ్ళ నుంచి ఒక పెద్ద మనిషి ఏదో రకంగా ఎంపీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ వైస్ చైర్మనే కానివ్వండి, మళ్ళీ కౌన్సిలరే కానివ్వండి, ఆయన ఏ వార్డు కూడా శాశ్వతంగా ఇది నా వార్డు అని చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ వార్డులో ఉన్నాడు, తర్వాత ఇంకే వార్డుకి వెళ్తాడో దేవుడు ఎరుపుడు. సో దయచేసి మీరందరూ ఆలోచన చేసి అభివృద్ధిని గెలిపించి ఫిరోజ్ అన్నని గెలిపేయగలని